హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో గుప్తుల కాలం గురించి మనం ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే గనక చూద్దామండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రండి. గుప్త వంశ స్థాపకుడు ఎవరు? చంద్రగుప్తుడు 1, శ్రీగుప్తుడు, సముద్రగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ వచ్చేసరికి శ్రీగుప్తుడు. గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? చంద్రగుప్తుడు 1, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 2, కుమారగుప్తుడు. ఆన్సర్ సముద్రగుప్తుడు. గుప్తుల రాజధాని ఏమిటి? పాటలీపుత్రం, కనౌజ్, ఉజ్జయిని, వారణాసి. గుప్తుల రాజధాని పాటలీపుత్రం. గుప్తుల స్వర్ణయుగం ప్రధానంగా ఎవరి కాలంలో ఉంది? గుప్తుల కాలంలో ఎవరి పాలనను స్వర్ణయుగం అని అంటారు? చంద్రగుప్తుడు 1, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 2, స్కందగుప్తుడు. ఆన్సరు చంద్రగుప్తుడు 2. చంద్రగుప్తుడు 2కి మరొక పేరు ఏమిటి? చంద్రగుప్తుడు 2కి మరొక పేరు ఏమిటి? విక్రమాదిత్యుడు, అశోకుడు, దేవానాంప్రియ, అమిత్రగాత్ర. ఆన్సరు విక్రమాదిత్యుడు. గుప్తుల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు? మెగస్తనీస్, ఫాహియాన్, హుయాన్సాంగ్, ఇబ్ను బతూతా. గుప్తుల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఫాహియాన్. ఫాహియాన్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 1, చంద్రగుప్తుడు 2, స్కందగుప్తుడు. ఆన్సరు చంద్రగుప్తుడు 2 కాలంలో వచ్చాడు. ఫాహియాన్ రచన ఏమిటి? ఇండికా, సియుకి, పోకోకి, తారీఖ్ ఈ హింద్. ఫాహియాన్ రచన పోకోకి. గుప్తులలో మొదట మహారాజాతిరాజ బిరుదు వాడినవాడు ఎవరు? మహారాజాతిరాజ బిరుదు వాడినవాడు ఎవరు? శ్రీగుప్తుడు, చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు. ఆన్సరు చంద్రగుప్తుడు 1. గుప్తులలో అశ్వమేధ యాగం చేసిన వాడు ఎవరు? చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, స్కందగుప్తుడు, శ్రీగుప్తుడు. అశ్వమేధ యాగం చేసిన వాడు సముద్రగుప్తుడు. గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం ఏమిటి? గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం వ్యాపారం, భూమి పన్ను, బంగారం, ఉప్పు పన్ను. ఆన్సరు భూమి పన్ను. గుప్తుల కాలంలో నవరత్నాలు ఎవరి కోర్టులో ఉన్నారు? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 2, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సరు చంద్రగుప్తుడు 2. అభిజ్ఞాన శాకుంతలం రచయిత ఎవరు? భాస, కాళిదాసు, బాణభట్ట, విశాఖదత్త. అభిజ్ఞాన శాకుంతలం రచయిత కాళిదాసు. గుప్తుల కాలంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? గుప్తుల కాలంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట, వరాహమిహిరుడు, శరకుడు, సుశ్రుతుడు. గుప్తుల కాలంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆర్యభట్ట. గుప్తుల పరిపాలనలో గ్రామాధికారిని ఏమని పిలుస్తారు? గుప్తుల పరిపాలనలో గ్రామాధికారిని ఏమని పిలుస్తారు? విషయపతి, గ్రామిక, కుమారమాత్య, సేనాపతి. ఆన్సరు గ్రామిక. గుప్తులలో చివరి గొప్ప రాజు ఎవరు? గుప్తులలో చివరి గొప్ప రాజు ఎవరు? చంద్రగుప్తుడు 2, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, శ్రీగుప్తుడు. చివరి గొప్ప రాజు స్కందగుప్తుడు. గుప్త సామ్రాజ్యం పతనానికి కారణం ఏమిటి? మంగోలుల దాడులు, పునుల దాడులు, అరబ్బుల దాడులు, బ్రిటిష్ దాడులు. ఆన్సరు పునుల దాడులు. తర్వాత ఇప్పుడు గుప్తుల వరుస చూడండి. ఫస్ట్ గుప్త వంశాన్ని స్టార్ట్ చేసింది శ్రీగుప్తుడు తర్వాత ఘటోత్కచుడు, తర్వాత చంద్రగుప్తుడు 1, తర్వాత సముద్రగుప్తుడు, తర్వాత చంద్రగుప్తుడు 2, తర్వాత కుమారగుప్తుడు, చివరివాడు స్కందగుప్తుడు. ఇది గుప్తుల యొక్క వంశం ఫ్లో చార్ట్ అన్నమాట. గుప్తుల పరిపాలన ప్రధానంగా ఏ శతాబ్దాలలో జరిగింది?
క్రీస్తు పూర్వం 3-2 శతాబ్దాలు, క్రీస్తు శకం 4-6 శతాబ్దాలు, క్రీస్తు శకం 7-9 శతాబ్దాలు, క్రీస్తు శకం 2-3 శతాబ్దాలు. ఆన్సరు క్రీస్తు శకం 4-6 శతాబ్దాల మధ్యలో గుప్తుల పరిపాలన అనేది జరిగింది. చంద్రగుప్తుడు 1 పరిపాలన కాలం ఏది? ఇవి డైరెక్ట్ గా ఆన్సర్లే చెప్తానండి. చంద్రగుప్తుడు 1 పరిపాలన కాలం 319 నుంచి 335 సిఈ. సముద్రగుప్తుడు పరిపాలన కాలం ఏది? సముద్రగుప్తుడు పరిపాలన కాలం 335 నుంచి 375 సిఈ. అలహాబాద్ ప్రశస్తి ఎవరి గురించి చెబుతుంది? చంద్రగుప్తుడు 1, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 2, స్కందగుప్తుడు. అలహాబాద్ ప్రశస్తి అనేది సముద్రగుప్తుడు గురించి చెబుతుంది. అలహాబాద్ ప్రశస్తి రచయిత ఎవరు? కాళిదాసు, హరిసేనుడు, విశాఖదత్త, బాణభట్ట. అలహాబాద్ ప్రశస్తి రచయిత హరిసేనుడు. చంద్రగుప్తుడు 2 పరిపాలన కాలం ఏది? చంద్రగుప్తుడు 2 పరిపాలన కాలం 375 నుంచి 415 సిఈ. కుమారగుప్తుడు 1 పరిపాలన కాలం ఏది? కుమారగుప్తుడు పరిపాలన కాలం 415 నుంచి 447 సిఈ. స్కందగుప్తుడు పరిపాలన కాలం ఏది? స్కందగుప్తుడు పరిపాలన కాలం 455 టు 467 సిఈ. కాళిదాసు రచనలు ఏవి? అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, పైవన్నీ. కాళిదాసు రచనలు పైవన్నీ. అభిజ్ఞాన శాకుంతలము, మేఘదూతము, రఘువంశం అన్నీ ఆయనవే. ముద్రా రాక్షసం రచయిత ఎవరు? కాళిదాసు, విశాఖదత్త, భాష, శూద్రక. ముద్రా రాక్షసం రచయిత విశాఖదత్తుడు. దేవి చంద్రగుప్తం రచయిత ఎవరు? కాళిదాసు, విశాఖదత్త, హరిసేనుడు, వరాహమిహిరుడు. ఆన్సరు విశాఖదత్త. మేఘదూతం ఏ రకమైన కృతి? నాటకం, కావ్యం, చరిత్ర, వ్యాకరణం. మేఘదూతం అనేది కావ్యం. ఆర్యభట్టీయ రచయిత ఎవరు? వరాహమిహిరుడు, ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు. ఆర్యభట్టీయం రచయిత ఆర్యభట్టుడు. వరాహమిహిరుడు ఏ రంగంలో ప్రసిద్ధుడు? గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, సాహిత్యం. ఆన్సరు ఖగోళ శాస్త్రం. గుప్తుల పరిపాలనలో విషయ అంటే ఏమిటి? గ్రామం, జిల్లా, రాష్ట్రం, రాజధాని. విషయ అంటే జిల్లా. కుమారమాత్య ఎవరు? సైనిక అధికారి, ఉన్నతాధికారి, గ్రామాధికారి, పన్ను వసూలుదారు. ఆన్సరు ఉన్నతాధికారి. గుప్తుల కాలంలో భూమి పన్ను శాతం సాధారణంగా ఎంత? 1/2, 1/3, 1/4, 1/6. గుప్తుల కాలంలో భూమి పన్ను శాతం 1/6వ వంతు. గుప్తుల నాణేలు ప్రధానంగా ఏ లోహంతో ఉండేవి? వెండి, బంగారం, తామ్రం, ఇనుము. ఆన్సరు బంగారంతో ఉండేవి. పాహియాన్ ఏ దేశానికి చెందినవాడు? చైనా, గ్రీకు, అరబ్బు, రోము. ఆన్సరు చైనా దేశానికి చెందినవాడు. పాహియాన్ భారతదేశానికి రావడానికి కారణం ఏమిటి? వ్యాపారం, యుద్ధం, బౌద్ధ గ్రంథాల అధ్యయనం, రాజకీయం. ఆన్సరు బౌద్ధ గ్రంథాల అధ్యయనం. చూడండి, ఫౌండర్ శ్రీగుప్తుడు, గ్రేటెస్ట్ కింగ్ సముద్రగుప్తుడు, గోల్డెన్ ఏజ్ చంద్రగుప్తుడు 2, పాహియాన్ చంద్రగుప్తుడు కాలంలో వచ్చాడు. లాస్ట్ గ్రేట్ కింగ్ స్కందగుప్తుడు. మెయిన్ ఇన్కమ్ ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు నుంచి వచ్చిందనమాట. పోయిట్స్ కాళిదాసు, విశాఖదత్త. సైంటిస్ట్ ఆర్యభట్ట. గుప్త యుగ ప్రారంభానికి సాధారణంగా తీసుకునే సంవత్సరం ఏది? 319 సిఈ. చంద్రగుప్తుడు 1 ఏ వంశంతో వివాహం ద్వారా శక్తిని పెంచుకున్నాడు? మౌర్యులు, లిచ్చవులు, శుంగులు, శాతవాహనులు. ఆన్సర్ లిచ్చవులు. సముద్రగుప్తుడి విజయాలను తెలిపే శాసనం ఏది? నాసిక్ శాసనం, కతిగుంఫా శాసనం, అలహాబాద్ ప్రశస్తి, జునాగఢ్ శాసనం.
సముద్రగుప్తుడి విజయాలను తెలిపే శాసనం అలహాబాద్ ప్రశస్తి. దక్షిణ పద దండయాత్ర ఎవరి కాలంలో జరిగింది? చంద్రగుప్తుడు 1, చంద్రగుప్తుడు 2, స్కందగుప్తుడు. ఆన్సర్ సముద్రగుప్తుడి కాలంలో దక్షిణ పద దండయాత్ర జరిగింది. సముద్రగుప్తుడు ప్రాచీన భారత నెపోలియన్ అని పిలిచిన చరిత్రకారుడు ఎవరు? సముద్రగుప్తుడిని ప్రాచీన భారత నెపోలియన్ అని పిలిచిన చరిత్రకారుడు ఎవరు? బిఏ స్మిత్, రోమిలా థాపర్, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీబ్. ఆన్సర్ విఏ స్మిత్. చంద్రగుప్తుడు శకులను ఓడించి ఏ ప్రాంతాన్ని పొందాడు? గంగా దాటి మాల్వా, గుజరాత్, దక్షిణ భారతదేశం, కాశ్మీర్. శకులను ఓడించి మాల్వా మరియు గుజరాత్ ని పొందాడు. గుప్తుల కాలంలో ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది? తక్షశిల, నలంద, విక్రమశిల, వల్లభి. ఆన్సర్ నలంద. నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసిన గుప్త రాజు ఎవరు? చూడండి, నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసిన గుప్త రాజు ఎవరు? చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ కుమారగుప్తుడు 1 నలంద విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశాడు. గుప్తుల కాలంలో నవరత్నాలలో లేని వ్యక్తి ఎవరు? కాళిదాసు, వరాహమిహిరుడు, ఆర్యభట్టుడు, అమరసింహుడు. గుప్తుల కాలంలో నవరత్నాలలో లేని వ్యక్తి ఆర్యభట్టుడు. అమరకోశం రచయిత ఎవరు? కాళిదాసు, వరాహమిహిరుడు, అమరసింహుడు, విశాఖదత్త. అమరకోశం రచయిత అమరసింహుడు. గుప్తుల కాలంలో శాతవాహనుల తరువాత దక్షిణంలో ఉన్న రాజ్యాలు ఏవి? గుప్తుల కాలంలో శతవాహనుల తర్వాత దక్షిణంలో ఉన్న రాజ్యాలు ఏవి? చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గుప్త నాణేలపై ఎక్కువగా ఏ చిత్రాలు ఉండేవి? జంతువులు, దేవతలు, రాజు చిత్రాలు, యుద్ధ దృశ్యాలు. ఆన్సర్ రాజు చిత్రాలు. గుప్తుల కాలంలో ప్రధాన మతం ఏమిటి? బౌద్ధం, జైనం, హిందూ, ఇస్లాం. ఆన్సర్ హిందూ మతం. గుప్తుల కాలంలో సంస్కృత భాష స్థానం ఏమిటి? తగ్గింది, పెరిగింది, మారలేదు, నిషేధించారు. ఆన్సర్ పెరిగింది. గుప్తుల కాలంలో దేవదాసి వ్యవస్థ ఎక్కడ ఎక్కువగా కనిపించింది? రాజసభలో, దేవాలయాల్లో, గ్రామాల్లో, యుద్ధ భూములలో. దేవాలయాల్లో దేవదాసి వ్యవస్థ ఎక్కువగా కనిపించింది. గుప్తుల కాలంలో సామంత వ్యవస్థ ఎలా ఉండేది? లేదు, బలంగా ఉంది, మధ్యస్థంగా ఉంది, కూలిపోయింది. ఆన్సర్ బలంగా ఉంది. గుప్తుల కాలంలో వాణిజ్యం ఎలా ఉండేది? పూర్తిగా తగ్గింది, పూర్తిగా పెరిగింది, మధ్యస్థంగా ఉంది, లేదు. ఆన్సర్ మధ్యస్థంగా ఉంది. గుప్తుల కాలంలో ప్రముఖ వైద్య గ్రంథం ఏమిటి? చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గుప్తుల కాలంలో మహిళల స్థానం ఎలా ఉండేది? చాలా మంచిది, మధ్యస్థం, జగదారిని, చాలా చెడుగా ఉంది. ఆన్సర్ మధ్యస్థం. స్కందగుప్తుడు ప్రధానంగా ఎవరిని ఎదుర్కొన్నాడు? శకులను, హునులను, గ్రీకులను, అరబ్బులను. ఆన్సర్ హునులను. గుప్తుల కాలంలో విషయపతి ఎవరు? గ్రామాధికారి, జిల్లా అధికారి, రాజు, సైనికుడు. విషయపతి జిల్లా అధికారి. ఉజ్జయిని ఏ గుప్తరాజు కాలంలో ముఖ్య కేంద్రంగా మారింది? ఉజ్జయిని అనేది ఏ గుప్తరాజు కాలంలో ముఖ్య కేంద్రంగా మారింది? చంద్రగుప్తుడు 1, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు 2, కుమారగుప్తుడు. ఆన్సర్ చంద్రగుప్తుడు 2. గుప్త కాలంలో ముఖ్యమైన కళ ఏది? చిత్రకళ, శిల్పకళ, దేవాలయ నిర్మాణం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గుప్తుల కాలంలో అజంతా గుహలు ఏ కళకు ఉదాహరణ? చిత్రకళ, శిల్పకళ, నిర్మాణ కళ, సంగీతం. ఆన్సర్ చిత్రకళ. గుప్తుల పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది? పూర్తిగా కేంద్రీకృతం, పూర్తిగా వికేంద్రీకృతం, మిశ్రమం, లేదు. ఆన్సర్ మిశ్రమం. గుప్తుల కాలంలో సతీ ఆచారం గురించి ఏ మూలం ద్వారా తెలుస్తుంది? సతీ ఆచారం అంటే సతీ సాధనము ఇలాంటివి అన్నమాట. అలహాబాద్ ప్రశస్తి, ఫాహియాన్ వర్ణనలు, పురాణాలు, నాణ్యాలు. దేని ద్వారా అంటే ఫాహియాన్ వర్ణనాల ద్వారా తెలుస్తుంది. గుప్తుల కాలంలో భూమి దానాలను ఏమని పిలిచేవారు?
అగ్రహార భోగ విషయ కర్షణ భూమి దానాలను అగ్రహార అని పిలిచేవారు. గుప్తుల కాలంలో అధికారులకు ఇచ్చే జీతం ఎలా ఉండేది? నగదు రూపంలో, భూమి రూపంలో, ధాన్యం రూపంలో, పైవన్నీ. ఆన్సర్ భూమి రూపంలో ఉండేది. గుప్తుల కాలంలో ఉపరిక ఎవరు? గ్రామాధికారి, రాష్ట్రాధికారి, సైనికుడు, పూజారి. ఆన్సరు రాష్ట్రాధికారి. గుప్తుల కాలంలో విషయకు పై స్థాయి ఏది? గ్రామం, గుప్తి, నగరం, మండలం. ఆన్సరు గుప్తి. గుప్తుల కాలంలో గ్రామ సభను ఏమని పిలిచేవారు? సభ, సమితి, గ్రామిక సంఘం, పంచాయతీ. ఆన్సర్ గ్రామిక సంఘం. గుప్తి అనే పరిపాలనా విభాగం ఏ స్థాయికి చెందినది? గ్రామం, జిల్లా, ప్రావిన్స్, రాజధాని. ఆన్సరు ప్రావిన్స్. గుప్తుల కాలంలో శాసనాలు ప్రధానంగా ఏ భాషలో ఉండేవి? ప్రాకృతం, సంస్కృతం, తమిళం, పాలి. ఆన్సరు సంస్కృతం. గుప్తుల కాలంలో వాణిజ్యం ఎందుకు కొంత తగ్గింది? యుద్ధాలు, రోమన్ సామ్రాజ్య పతనం, వ్యవసాయం పెరగటం, పన్నులు ఎక్కువ. ఆన్సరు రోమన్ సామ్రాజ్య పతనం. గుప్తుల కాలంలో నాగర శ్రేణులు అంటే ఏమిటి? సైన్యం, వ్యాపార సంఘాలు, రైతులు, పూజారులు. ఆన్సరు వ్యాపార సంఘాలు. గుప్తుల కాలంలో శ్రేణి అంటే ఏమిటి? గ్రామం, గిల్డ్, పన్ను, శాసనం. ఆన్సరు గిల్డ్. గుప్తుల కాలంలో వృత్తిదారుల సంఘాలను ఏమని పిలిచేవారు? శ్రేణి, విషయ, భుక్తి, గ్రామిక. ఆన్సరు శ్రేణి. గుప్తుల కాలంలో మహిళలకు వారసత్వ హక్కులు ఎలా ఉండేవి? పూర్తిగా ఉన్నాయి, లేవు, పరిమితంగా ఉన్నాయి, చాలా ఎక్కువ. ఆన్సర్ పరిమితంగా ఉన్నాయి. గుప్తుల కాలంలో ప్రముఖ దేవత ఎవరు? శివుడు, విష్ణువు, బ్రహ్మ, బుద్ధుడు. ఆన్సర్ విష్ణువు. గుప్తుల ఏ మతాన్ని ప్రోత్సహించారు? బౌద్ధం, జైనం, బ్రాహ్మణ మతం, ఇస్లాం. ఆన్సర్ బ్రాహ్మణ మతం. గుప్తుల కాలంలో భోగ అంటే ఏమిటి? పన్ను, భూమి ఆదాయం, గ్రామం, శాసనం. గుప్తుల కాలంలో భోగ అంటే భూమి ఆదాయం. గుప్తుల కాలంలో పన్నులను ఏమని పిలిచేవారు? కర, శుల్క, భోగ, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గుప్తుల కాలంలో కర అంటే ఏమిటి? భూమి పన్ను, వాణిజ్య పన్ను, జల పన్ను, మత పన్ను. ఆన్సర్ భూమి పన్ను. గుప్తుల కాలంలో నగర పాలనను ఎవరు చూసేవారు? గ్రామిక, నగరాధికారి, విషయపతి, ఉపరిక. నగర పాలనను నగరాధికారి చూసేవాడు. గుప్తుల కాలంలో దండనాయక ఎవరు? పూజారి, సైన్యాధికారి, రైతు, వ్యాపారి. దండనాయక అంటే సైన్యాధికారి. గుప్తుల కాలంలో సాంఘిక విభజన ఎలా ఉండేది? లేదు, కుల వ్యవస్థ బలపడింది, తగ్గింది, పూర్తిగా మారింది. ఆన్సరు కుల వ్యవస్థ బలపడింది. గుప్తుల కాలంలో విద్యా భాష ఏమిటి? తమిళం, సంస్కృతం, పాలి, ప్రాకృతం. ఆన్సరు సంస్కృతం. గుప్తుల కాలంలో ప్రముఖ నాటకకర్త ఎవరు? కాళిదాసు, విశాఖదత్త, భాష, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. రఘువంశం రచన ఏ రకం? నాటకం, కావ్యం, వ్యాకరణం, చరిత్ర. ఆన్సర్ కావ్యం. గుప్తుల కాలంలో దేవదాసి వ్యవస్థ ప్రధానంగా ఎక్కడ ఉంది? గ్రామాలు, దేవాలయాలు, యుద్ధభూమి, పాఠశాలలు. ఆన్సర్ దేవాలయాల్లో ఉంది. గుప్తుల కాలంలో ముద్రలపై ఏ భాష ఉపయోగించారు? తమిళం, సంస్కృతం, గ్రీకు, అరబిక్. ఆన్సర్ సంస్కృతం. గుప్తుల కాలంలో సామంతులు ఎవరు? రైతులు, రాజుకు అనుబంధ రాజులు, వ్యాపారులు, పూజారులు. ఆన్సరు రాజుకు అనుబంధ రాజులు. గుప్తుల కాలంలో ఉజ్జయిని ఎందుకు ముఖ్యమైనది? రాజధాని, వాణిజ్య కేంద్రం, యుద్ధ కేంద్రం, మత కేంద్రం. ఆన్సరు వాణిజ్య కేంద్రం. గుప్తుల కాలంలో వాణిజ్య మార్గాలు ఎలా ఉన్నాయి? పూర్తిగా అభివృద్ధి చెందాయి, కొంత తగ్గాయి, పూర్తిగా లేవు, మారలేదు. ఆన్సర్ కొంత తగ్గాయి. గుప్తుల కాలంలో రైతులు ఏ పంటలను పండించేవారు? వరి, గోధుమ, పత్తి, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ.
గుప్తుల కాలంలో దేవాలయ నిర్మాణం ఏ శైలిలో ప్రారంభమైంది? నాగర శైలి, ద్రావిడ శైలి, వెసర శైలి, ఇండో ఇస్లామిక్ శైలి. గుప్తుల కాలంలో దేవాలయ నిర్మాణం ఏ శైలిలో ప్రారంభమైంది? నాగర శైలి. గుప్తుల కాలంలో బౌద్ధం స్థితి ఎలా ఉంది? చాలా బలంగా, తగ్గింది, మారలేదు, పూర్తిగా అంతరించింది, తగ్గింది. గుప్తుల కాలంలో జైన మతం స్థితి స్థిరంగా ఉంది. గుప్తుల కాలంలో ముఖ్యమైన కళ ఏది? శిల్పకళ, చిత్రకళ, నిర్మాణ కళ, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. గుప్తుల కాలంలో శిల్పకళకు ఉదాహరణ ఏది? అజంతా, ఎల్లోరా, సాంచి, బరోడా. గుప్తుల కాలంలో శిల్పకళకు ఉదాహరణ అజంతా గుహలు. గుప్తుల కాలంలో మహారాజాధిరాజ అంటే ఎవరు? చిన్నరాజు, రాజుల రాజు, సైనికుడు, పూజారి. ఆన్సర్ రాజుల రాజు. గుప్తుల కాలంలో ధర్మ పాత్ర ఎలా ఉంది? తక్కువ, ఎక్కువ, లేదు, మారలేదు. ఆన్సర్ ఎక్కువ. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగం ఉద్దేశం ఏమిటి? మతం, శక్తి ప్రదర్శన, వ్యవసాయం, విద్య. ఆన్సరు శక్తి ప్రదర్శన. గుప్తుల కాలంలో శిలాశాసనాలు ఎక్కడ చెక్కేవారు? కాగితము, రాయి, చెట్టు, లోహం. ఆన్సరు రాయి. గుప్తుల కాలంలో పురాణాలు ఎలా ఉన్నాయి? రాయలేదు, విస్తరించాయి, తగ్గాయి, మారలేదు, విస్తరించాయి. గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు ఇచ్చే భూమి దానం ఏమిటి? అగ్రహార, విషయ, భుక్తి, శ్రేణి. ఆన్సరు అగ్రహార. గుప్తుల కాలంలో సంస్కృత సాహిత్యం ఎలా ఉంది? తగ్గింది, అభివృద్ధి చెందింది, లేదు, మారలేదు. ఆన్సర్ అభివృద్ధి చెందింది. గుప్తుల కాలంలో ప్రముఖ వ్యాకరణ కర్త ఎవరు? పాణిని, పతంజలి, అమరసింహుడు, వరాహమిహిరుడు. ప్రముఖ వ్యాకరణ కర్త అమరసింహుడు. గుప్తుల కాలంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? బలహీనంగా, బలంగా, లేదు, మారలేదు. ఆన్సర్ బలంగా ఉంది. గుప్తుల కాలంలో సైన్యం ఎలా ఉండేది? బలహీనంగా, బలంగా, మారలేదు, లేదు. ఆన్సర్ బలంగా ఉండేది. గుప్తుల కాలంలో గుర్రపు దళం ఎలా ఉంది? బలంగా ఉంది. గుప్తుల కాలంలో నాణేలు ఎందుకు ముఖ్యమైనవి? మతం, ఆర్థిక స్థితి, యుద్ధం, విద్య. ఆ నాణేలు ఆర్థిక స్థితి. గుప్తుల కాలంలో రాజ్య విస్తరణ ఎవరి కాలంలో ఎక్కువగా జరిగింది? చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు టు స్కందగుప్తుడు. ఆన్సరు సముద్రగుప్తుడు టైంలో రాజ్య విస్తరణ ఎక్కువగా జరిగిందనమాట. గుప్తుల కాలంలో సాహిత్య స్వర్ణయుగం ఎందుకు అంటారు? యుద్ధాల వలన, కవుల వలన, వ్యవసాయం వలన, వాణిజ్యం వలన. ఆన్సర్ కవులు ఎక్కువ. గుప్తుల కాలం ఎందుకు గోల్డెన్ ఏజ్? బంగారం ఎక్కువ, కళలు, సాహిత్యం, విజ్ఞానం అభివృద్ధి, యుద్ధాలు, పన్నులు. ఆన్సర్ కళలు, సాహిత్యం, విజ్ఞానం అభివృద్ధి. మెహ్రౌలి ఇనుపస్తంభ శాసనం ఎవరి కాలానికి చెందినది? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు టు కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సరు చంద్రగుప్తుడు టు. ఎరాన్ శాసనం ముఖ్యంగా ఏ విషయాన్ని సూచిస్తుంది? వాణిజ్యం, సతీ ఆచారం, యుద్ధం, విద్య. ఆన్సర్ సతీ ఆచారం. జునాగఢ్ శాసనం ఎవరి కాలానికి సంబంధించింది? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు వన్, స్కందగుప్తుడు, కుమారగుప్తుడు. ఆన్సర్ స్కందగుప్తుడు. లిరిస్ట్ కాయిన్ వీణ వాయించే చిత్రం ఎవరి నాణేలు? చంద్రగుప్తుడు వన్, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు టు, స్కందగుప్తుడు. ఆన్సర్ సముద్రగుప్తుడు. టైగర్ స్లేయర్ కాయిన్స్ ఎవరి కాలంలో కనిపిస్తాయి? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు టు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ చంద్రగుప్తుడు టు. దశావతార దేవాలయం ఏ శైలికి ఉదాహరణ? ద్రావిడ, నాగర, వెసర, ఇండో గ్రీకు. ఆన్సర్ నాగర. విఠర్గావ్ ఆలయం ప్రత్యేకత ఏమిటి? రాయి ఆలయం, ఇటుక ఆలయం, లోహ ఆలయం, చెక్క ఆలయం. ఆన్సర్ ఇటుక ఆలయం. గుప్తుల కాలంలో బౌద్ధం తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? యుద్ధాలు, బ్రాహ్మణ మతం పోషణ, వ్యాపారం, విదేశీ దాడులు. ఆన్సరు బ్రాహ్మణ మత పోషణ. అమరకోశం ఏ రకమైన గ్రంథం? నాటకం, శబ్దకోశం, ఖగోళ శాస్త్రం, చరిత్ర. ఆన్సరు శబ్దకోశం. బృహత్ సంహిత ఏ రంగానికి సంబంధించినది?
సాహిత్యం, ఖగోళ శాస్త్రం, వైద్యం, రాజకీయం. ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. గుప్తుల సైన్యంలో ముఖ్య భాగం కానిది ఏది? గజం, అశ్వం, నౌక, కాలినడక. నౌకాదళం అనేది కాదు. సంధి విగ్రహిక ఎవరు? సైనికాధికారి, విదేశాంగ మంత్రి, న్యాయాధికారి, పన్ను వసూలుదారు. ఎవరు? సంధి విగ్రహిక అంటే విదేశాంగ మంత్రి అంట. మహాదండ నాయక పాత్ర ఏమిటి? పూజారి, సైన్యం, న్యాయం, రైతు, వ్యాపారి. ఆన్సరు సైన్యం, న్యాయం. గుప్తుల కాలంలో కుల వ్యవస్థ ఎలా మారింది? తగ్గింది, బలపడింది, లేదు మారలేదు. ఆన్సర్ బలపడింది. గుప్తుల కాలంలో అస్పృశ్యత స్థితి ఏమిటి? పెరిగింది. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్యం తగ్గటానికి కారణం ఏమిటి? రోమన్ సామ్రాజ్య పతనం. గుప్తుల కాలంలో దక్షిణాసియా సంబంధాలు ఎక్కడితో ఉన్నాయి? చైనా, శ్రీలంక, దక్షిణ ఆగ్నేయ ఆసియా, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గుప్త యుగాన్ని క్లాసికల్ ఏజ్ అని ఎందుకు అంటారు? కళలు, విజ్ఞానం అభివృద్ధి వలన. గుప్తుల కాలంలో అధికార భాష ఏమిటి? సంస్కృతం. గుప్తుల కాలంలో భూమి దానాలు పెరగటం వల్ల ఏమైంది? వికేంద్రీకరణ పెరిగింది. గుప్తుల కాలంలో ఫ్యూడలిజం ప్రారంభానికి కారణం? భూమి దానాలు. ఐరన్ పిల్లర్ తుప్పు పట్టకపోవడానికి కారణం? ప్రత్యేక లోహ మిశ్రమం. గుప్తుల కాలంలో శ్రేణి బలహీనమవడానికి కారణం? గుప్తుల కాలంలో శ్రేణి బలహీనమవడానికి కారణం వాణిజ్యం తగ్గడం. గుప్తుల కాలంలో ఉపరిక నియామకం ఎవరు చేస్తారు? రాజు. గుప్తుల కాలంలో నాగర శైలి ప్రధానంగా ఎక్కడ? నాగర శైలి ఎక్కడుంది? ఉత్తర భారతదేశంలో. చంద్రగుప్తుడు టు విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉన్న 9 మంది కవులు: కాళిదాసు, అమరసింహుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, క్షపణకుడు, శంకు, ఘటకర్పరుడు, వేటాల భట్టుడు, వరరుచి. వీళ్ళు 9 మంది అన్నమాట. గుప్తుల నవరత్నాలు ఎవరి ఆస్థానానికి చెందినవారు? చంద్రగుప్తుడు టు. నవరత్నాల్లో ప్రసిద్ధ కవి ఎవరు? కాళిదాసు. అమరకోశం రచయిత ఎవరు? అమరసింహుడు. వరాహమిహిరుడు ఏ రంగానికి చెందినవాడు? వరాహమిహిరుడు ఏ రంగానికి చెందినవాడు? ఖగోళ శాస్త్రం. ధన్వంతరి ఏ రంగంలో ప్రసిద్ధుడు? వైద్యం. బృహత్ సంహిత ఎవరి రచన? వరాహమిహిరుడిది. అభిజ్ఞాన శాకుంతలం రచయిత ఎవరు? కాళిదాసు. వరుచిం ఏ రంగానికి చెందినవాడు? వరుచిం ఏ రంగానికి చెందినవాడు? వ్యాకరణం. క్షపణకుడు ఏ రంగానికి చెందినవాడిగా భావిస్తారు? క్షపణకుడిని ఏ రంగానికి చెందినవాడిగా భావిస్తారు? తత్వశాస్త్రం. శంకు ప్రధానంగా ఏ రంగానికి చెందినవాడు? నిర్మాణము, వాస్తు. ఘటకర్పరుడు ఏ రంగానికి చెందినవాడు? ఘటకర్పరుడు ఏ రంగానికి చెందినవాడు? కవి. వేటాల భట్టుడు ఏ రంగానికి చెందినవాడు? సాహిత్యం. నవరత్నాల్లో లేని వ్యక్తి ఎవరు? కాళిదాసు, ఆర్యభట్టుడు, అమరసింహుడు, వరాహమిహిరుడు. వీళ్ళల్లో నవరత్నాలలో లేని వ్యక్తి ఎవరంటే ఆర్యభట్టుడు. కాళిదాసు రచనలు కానివి: మేఘదూతం, రఘువంశం, అర్థశాస్త్రం, కుమార సంభవం. అందులో అర్థశాస్త్రం అనేది కాళిదాసు రచన కాదు. నవరత్నాలు అనే భావన దేనిని సూచిస్తుంది? 9 మంది రాజులు, 9 మంది మంత్రులు, 9 మంది గొప్ప పండితులు, 9 సైనికులు. ఆన్సర్. గుప్తుల నవరత్నాల్లో ఎవరు రచనతో సంబంధం లేకుండా వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు? ధన్వంతరి. గుప్తుల నవరత్నాలలో ఎవరి రచనలు స్పష్టంగా తెలియవు? ధన్వంతరి. చరక సంహిత రచయిత ఎవరు? చరకుడు. సుశ్రుత సంహిత రచయిత ఎవరు? సుశ్రుతుడు. క్రింది వారిలో గుప్తుల నవరత్నాలలో లేని వ్యక్తి ఎవరు?
ఆర్యభట్టుడు బృహత్ సంహితను సుశ్రుత సంహితతో సరిపోల్చినప్పుడు సరైన జంట ఏది? బృహత్ సంహిత, సుశ్రుత సంహిత రెండు వైద్య గ్రంథాలు, రెండు ఖగోళ గ్రంథాలు. ఒకటి ఖగోళం, మరొకటి వైద్యం, రెండు సాహిత్యం. ఆన్సర్ ఒకటి ఖగోళము, మరొకటి వైద్యము. అమరకోశం ఏ రంగానికి చెందినది? అమరకోశం అనేది శబ్దకోశం. కాళిదాసు రచన కానిది ఏది? కాళిదాసు రచన కానిది ముద్రా రాక్షసం అనేది కాళిదాసు రచన కాదు. ముద్రా రాక్షసం రచయిత ఎవరు? విశాఖదత్త. క్రింది వానిలో సరైనది కానిది ఏది? సరైనది కానిది ఏది? వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రం, అమరసింహుడు శబ్దకోశం, ధన్వంతరి అర్థశాస్త్రం, కాళిదాసు సాహిత్యం. ఇందులో ధన్వంతరి అర్థశాస్త్రం అనేది రాంగ్. ధన్వంతరి వైద్యుడు. అర్థశాస్త్రం రచయిత ఎవరు? కాళిదాసు, కౌటిల్యుడు, వరాహమిహిరుడు, అమరసింహుడు. ఆన్సరు కౌటిల్యుడు. గుప్తుల నవరత్నాల్లో వైద్యుడిగా ప్రసిద్ధి పొందిన వాడు ఎవరు? ధన్వంతరి. ఆర్యభట్టీయం రచయిత గుప్తుల నవరత్నాలలో ఎందుకు లేడు? ఎందుకంటే అతను వేరే కాలానికి చెందినవాడు. క్రింది వారిలో ఇద్దరు నవరత్నాల్లో ఉన్నవారు ఎవరు? అమరసింహుడు, వరాహమిహిరుడు. విక్రమాదిత్యుడు అనే బిరుదు ఎవరికి ఉంది? సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు, కుమారగుప్తుడు. ఆన్సర్ చంద్రగుప్తుడు 2కి ఉంది. కింది స్టేట్మెంట్లలో సరైనది ఏది? ధన్వంతరి గ్రంథ రచయిత, అమరసింహుడు వైద్యుడు, వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త, కాళిదాసు వ్యాకరణకర్త. ఇందులో సరైనది ఏది? వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త అనేది కరెక్ట్. మిగిలిన 3 తప్పు. గుప్తుల నవరత్నాల్లో ధన్వంతరి వైద్యుడిగా ప్రసిద్ధి అయినప్పటికీ అతని పేరుతో స్పెసిఫిక్గా గ్రంథం ఉంది. ట్రూనా ఫాల్సా అని అడిగారు. ధన్వంతరి పేరు మీద గ్రంథం ఉందా అంటే ఏది లేదు. ధన్వంతరి వైద్యుడిగా ప్రసిద్ధి చెందాడు కానీ రచన స్పష్టంగా లేదు. కాళిదాసు రచనలు మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం మరియు ముద్రా రాక్షసం. ఇది రాంగే. ఎందుకంటే ముద్రా రాక్షసం అనేది విశాఖదత్తుడు రాశాడు, కాళిదాసుడు కాదు. వరాహమిహిరుడు గుప్తుల నవరత్నాల్లో ఖగోళ శాస్త్రవేత్త మరియు బృహత్ సంహితాన్ని రచించాడు. అవును. అమరసింహుడు నవరత్నాల్లో ఉన్న శబ్దకోశ రచయిత, కాళిదాసుతో సమకాలికుడు. అవును. ఆర్యభట్టుడు గుప్తుల నవరత్నాల్లో ఒకరు మరియు ఆర్యభట్టీయం అనే ఖగోళ గ్రంథాన్ని రచించాడు. ఇది రాంగ్. ఎందుకంటే నవరత్నాల్లో ఒకడు కాదు ఆర్యభట్ట, కానీ ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని ఆర్యభట్టీయం అనేది ఆయన రచన. నవరత్నాల్లో ఒకరు వైద్యుడు అయిన చరక సంహిత, సుశ్రుత సంహిత రచయితగా గుర్తింపు పొందలేదు. అవును. శపనకుడు మరియు శంకు నవరత్నాల్లో ఉన్నారు. వారు సాహిత్య తత్వశాస్త్రాల్లో ప్రసిద్ధులు. అవును. చంద్రగుప్తుడు 2కి విక్రమాదిత్యుడు అనే బిరుదు ఉంది మరియు ఆయన రాజ్యాధికారంలో నవరత్నాలు ఉన్నారు. అవును. కాళిదాసు నవరత్నాల్లో కవి వరాహమిహిరుడు, వైద్యుడు ధన్వంతరి ఖగోళ శాస్త్రవేత్త. ఫాల్స్. ధన్వంతరి ఖగోళ శాస్త్రవేత్త కాదు, ఆయన కూడా వైద్యుడే. ముద్రా రాక్షసం మరియు అర్థశాస్త్రం రచయితలు నవరత్నాలలో ఒకరు కాదు. ముద్రా రాక్షసం విశాఖదత్తుడు, అర్థశాస్త్రం కౌటిల్యుడు. వీళ్ళకి నవరత్నాలకి ఈ క్రింది వాటిలో గుప్తుల కాలానికి సంబంధించినది కానిది ఏది? అలహాబాద్ శిలాశాసనం ద్వారా సముద్రగుప్తుడు విజయాలు తెలిసాయి. ఎరాన్ శాసనం ద్వారా సతీ ఆచారాలు తెలిసాయి. అశోక శిలాశాసనాల ద్వారా గుప్తుల పాలనలు రాయబడ్డాయి. భూమి దానాలు డెసెంట్ ట్రాన్స్లేషన్ ప్రోత్సహించబడ్డాయి. జవాబు సి సరికానిది. అశోక శిలాశాసనాలు గుప్తుల పాలనలో రాయబడ్డాయి అనేది రాంగ్. గుప్తుల నాణ్యాలలో సరి అయినది కానిది సముద్రగుప్తుడు. లిరిస్ట్ నాణ్యాలు,
చంద్రగుప్తుడు టు టైగర్ స్లేయర్ కాయిన్స్. అశోక సింహ నాణేలు గుప్తుల కాలంలో. సముద్రగుప్త ఆర్చర్ కాయిన్స్. అశోక సింహ నాణేలు గుప్తుల కాలంలో అనేది రాంగు. ఆలయ నిర్మాణంలో గుప్తుల కాలానికి సంబంధించి సరికానిది ఏది? దశావతార దేవాలయం గుప్తుల కాలం. బిఠార్గావ్ ఆలయం ఎలక్ట్రిక్ గుప్తుల కాలం. కోణార్క్ సూర్య దేవాలయం గుప్తుల కాలం. ప్రధానంగా ఉత్తర భారతదేశం నాగర శైలి. వీటిల్లో తప్పైంది ఏంటంటే కోణార్క్ సూర్య దేవాలయం గుప్తుల కాలం అనేది రాంగ్. గుప్తులు ఏది తప్పు? గుప్తులు బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించారు. బౌద్ధం క్రమంగా తగ్గింది. వర్ణ వ్యవస్థ సడలింది. మహిళలు వివిధ స్థాయిల్లో ఉన్నారు. గుప్తుల కాలంలో బ్రాహ్మణ మతాన్ని బాగా ప్రోత్సహించారు, రైటే. అప్పుడు బౌద్ధ మతం ప్రభావం తగ్గింది, ఇది కూడా రైటే. మహిళలు వివిధ స్థాయిల్లో ఉన్నారు, ఇది కూడా రైటే. అలాగే వర్ణ వ్యవస్థ సడలింది అనేది తప్పు. విదేశీ యాత్రికులకు సరి కానిదంట. ఫాహియాన్ గుప్తుల కాలంలో భారత్కు వచ్చాడు. హ్యూయాన్సాంగ్ గుప్తుల కాలంలో భారతదేశానికి వచ్చాడు. రోమన్ సామ్రాజ్య పతనం వ్యాపారం మీద ప్రభావం చూపించింది. దక్షిణ పూర్వ ఆసియాతో సంబంధాలు ఉన్నాయి. అయితే హ్యూయాన్సాంగ్ గుప్తుల కాలంలో భారతదేశానికి వచ్చాడు అనేది రాంగ్. సంధి విగ్రహిక విదేశాంగ మంత్రి. మహాదండనాయక సైన్యం న్యాయం. కుమారమాత్య ముఖ్య అధికారి. అర్థశాస్త్రం చంద్రగుప్తుడు టు రాశాడు. వీటిల్లో తప్పేదంటే అర్థశాస్త్రం చంద్రగుప్తుడు టు రాశాడనేది తప్పు. ఆర్థిక వ్యవస్థలో తప్పు. భూమి దానాలు, డెసిన్ట్రాన్స్లేషన్, పన్నులు, ప్రత్యక్ష పరోక్ష. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదు ఆధారిత. వ్యవసాయం ప్రధాన ఆధారం. ఇందులో తప్పేందంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదు ఆధారిత అనేది తప్పు. సాహిత్యానికి సంబంధించి తప్పు ఏంటి అన్నాడు. కాళిదాసు మేఘదూతం, రఘువంశం. అమరసింహుడు, అమరకోశం, వరాహమిహిరుడు, బృహత్ సంహిత, ఖగోళం, ధన్వంతరి, చరక సంహిత. వీటిల్లో తప్పు ధన్వంతరి, చరక సంహిత అనేది తప్పు. నాణ్యాలలో తప్పేంటి అన్నాడు. సముద్రగుప్తుడు సంగీతం నాణ్యాలు. చంద్రగుప్తుడు టైగర్ స్లేయర్. గుప్తుడు రియలిస్టిక్ పోర్ట్రైట్. అశోక కాలంలో నాణ్యాలు గుప్తుల కాలం. డి అనేది తప్పు. అలహాబాద్ శాసనం సముద్రగుప్త విజయాలు. ఎరాన్ సతీ గ్రాండ్స్, జునాగఢ్ స్కందగుప్తుడు. కళింగ ఎడిక్స్ గుప్తుల కాలం. కళింగ ఎడిక్స్ గుప్తుల కాలం అనేది తప్పు. దక్షిణ పూర్వ ఆసియా వ్యాపారం. రోమన్ సామ్రాజ్య పతనం వ్యాపారంపై ప్రభావం. సముద్ర వ్యాపారం పూర్తిగా తగ్గింది. నాణ్యాలు విదేశీ వ్యాపారం సూచిక. సముద్ర వ్యాపారం పూర్తిగా తగ్గింది అనేది రాంగ్. సైన్యం తప్పు. ఇన్ఫాంట్రీ, క్లావరీ, ఎలిఫెంట్స్, షారిటోట్స్. యుద్ధానికి ఎలిఫెంట్స్ ముఖ్యం. నౌకాదళ యుద్ధాల ప్రధాన వ్యూహం. సైన్యం అంతర్గత బాహ్య భద్రతకు ఉపయోగం. ఆన్సర్ నౌకాదళ యుద్ధాలు ప్రధాన వ్యూహం అనేది రాంగ్. మహిళలు తప్పు. కళలకు మహిళలు పాలు పంచుకున్నారు. సతీ కొంతమంది మాత్రమే. మహిళలకు సమాన ఆస్తి హక్కులు. మహిళల స్థితి మిక్స్డ్. సమాన ఆస్తి హక్కు అనేది లేదప్పుడు. గుప్తకాలం క్లాసికల్ ఏజ్. సంస్కృతం అధికార భాష. చిత్రకళ శిల్పాలు అభివృద్ధి చెందాయి. రాక్ కట్ ఆర్కిటెక్చర్ కేవలం పోస్ట్ గుప్తా, ఇది తప్పు. పాలనా హోదాలు. రాజ్యాధికారి. కుమారమాత్య ప్రధానమంత్రి. మహాదండనాయక ప్రధాన న్యాయ సైన్యం. సేనాపతి కేవలం పండిత హోదా. ఆన్సర్ సేనాపతి కేవలం పండిత హోదా అనేది తప్పు. సముద్రగుప్తుని తర్వాత రాజు ఎవరు? చంద్రగుప్త టు. స్కందగుప్త పాలన కాలం సరిగ్గా ఏమిటి? 455 నుంచి 467 CE. క్రింది వాటిలో ఎవరు విక్రమాదిత్య బిరుదు పొందాడు? చంద్రగుప్త టు. గుప్తుని కాలంలో శిల్పకళలో ముఖ్య లక్షణం ఏది? ధారాళత, శాంతమైన ముఖభావాలు. బిహర్ఘాట్ టెంపుల్ ఏ పదార్థంతో నిర్మించారు? ఇత్తడి. దశావతార టెంపుల్ ఏ ప్రాంతంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఆర్యభట్ట గుప్త కాలంలో నవరత్నాల్లో ఒకరు కాదా అని ఏది సరైందంటే కాదు. వరాహమిహిరుడి రచనలు ఏ రంగంలో అభివృద్ధి చెందాయి?
ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం. గుప్తుల కాలంలో గణితంలో ఏది ప్రాముఖ్యం? డెసిమల్ సిస్టమ్ 0. గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం ఏమిటి? వ్యవసాయం. గుప్తుల కాలంలో భూమి దానాలు ఎందుకు ఉపయోగపడేవి? డీసెంట్రిలేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కోసం. గుప్తుల వ్యాపారం ప్రధానంగా ఏ ప్రాంతాలతో? రోమన్ ప్రపంచం, దక్షిణ పూర్వాసియా. గుప్తుల సైన్యంలో ప్రధానంగా ఏమి ఉండేవి? ఇన్ఫాంట్రీ, క్యావలరీ, ఎలిఫెంట్స్ అంటే గజదళం, అశ్వదళం, సైనిక దళం అన్నమాట. యుద్ధంలో ఏది ముఖ్యంగా ప్రాధాన్యం పొందింది? వార్ ఎలిఫెంట్స్. స్కందగుప్త యుద్ధం ప్రధానంగా ఎవరి మీద జరిగింది? హునాస్ మీద జరిగింది. ఇదండి గుప్త సామ్రాజ్యానికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.